మన ప్రభువైన క్రీస్తు యేసు వారిని గురించి చూపించే ఇంకో తలంపు ఏంటంటే, ఆవిడ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని విడిపించేదాని కొరకై దేవుడు మోషే అనే విమోచకుడు వారి కొరకై పంపిస్తే, ఈరోజు అంతకంటే మించి కేవలం మనిషిని కాదు, అయితే ది గాడ్ ది మ్యాన్, దైవం మానవుని లోకానికి పంపించారు మనకు విమోచకునిగా ఉండడానికి. ఆ విమోచకుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు? ఆయన చేసిన కార్యము ఆ పదములో మనం చూస్తాం. విమోచనము అనేది ఏమిటి అంటే, దాని అర్థం ఒకటి జ్ఞాపం చేస్తే, ఒకటి చెప్తాం, ఇంకా 2, 3 ఉన్నాయి. ఒకటి జ్ఞాపం చేసుకుంటే, క్రయము చెల్లించి ఒకదాన్ని సంపాదించడాన్ని విమోచనము అంటారు. అది రూతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చక్కగా నేర్చుకుంటాం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన క్రయం చెల్లించి మనల్ని ఆయన సంపాదించాడు. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు